హాయ్ ఫ్రెండ్స్, ఇది జూన్ 9th రోజు నైటు దోశలకు చేద్దామని చెప్పేసి డ్యూటీ నుంచి వచ్చినాక బియ్యం నానబెడితే టైం సరిపోదు కాబట్టి ఇడ్లీ రవ్వ దోశ చేద్దామని ఇడ్లీ రవ్వ ఉన్న మినపప్పు కొంచెం అటుకులు నానబెట్టి పెట్టిన ఒక 5 అవర్స్ ఏమో నానబెట్టిన. బియ్యం అయితే మనకు మినిమం 6-7-8 అవర్స్ అట్లా నానితే బియ్యం తొందరగా పిండి అవుతుంది కదా, మనకు రవ్వ అంత అవసరం లేదు. ఒక 4 అవర్స్ నానిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్న. మీరు కలర్ కానీ ఇంకా దోశ క్రిస్పీగా రావాలంటే మన తడటుకులు ఉంటాయి కదా, ఒక 5 నిమిషాలు పట్టే ముందు అవి నానబెట్టి పట్టుకోండి. దోశ ప్యాటర్న్ కూడా బాగుంటుంది, మళ్ళీ దోశలు కూడా మంచిగా ఉంటాయి. ఇంకా కొన్ని మెంతులు వేస్తే కూడా షుగర్ ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది. నాకు టైం లేదు కాబట్టి మెంతులు వేయలేదు. మెంతులు నానడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది, నేను అందుకే మెంతులు నానబెట్టలేదు అన్నట్టు. ముందు అంటే 9th రోజు నైట్ నానబెట్టి పెట్టిన. కొంచెం లైట్ ఇంకా ఉప్పు నైట్ వేయద్దు, నైట్ వేస్తే దోశలు మార్నింగ్ మనం వేసుకుంటాం కాబట్టి కొంచెం ఉప్పు అనిపిస్తుంది. ఇంకా నైట్ నానబెట్టి పెట్టిన తర్వాత మార్నింగ్ ఉప్పు వేసి కలుపుకున్న. ఇంకా మళ్ళీ జూన్ 10th రోజు ఇది మళ్ళీ దోశలు వేసుకోవాలి కాబట్టి ఇంకా బయట పనులన్నీ వేసుకొని స్నానం చేసి దేవునికి దీపం పెట్టి ఇక మా వాళ్ళు లేచేసరికి దోశలు వేసి పెడితే ఒక పని అయిపోతుందిలే అన్నట్టు ఇంకా పొయ్యి మీద పెట్టి కొంచెము పిండి తీసిన. ఎందుకంటే ఇది ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు, మనం బియ్యంతో నానబెట్టిన రవ్వతో నానబెట్టిన ఇది పిండిని ఇడ్లీ టైప్ కూడా చేసుకోవచ్చు. అందుకే కొంచెం నానబెట్టిన. ఇది రేపు ఇడ్లీ పెట్టాలి, ఇడ్లీ ఎట్లయితే చూద్దాం. ఇదైతే నేను ట్రై చేయడం ఫస్ట్ టైము. దోశలు అయితే బాగానే వచ్చినాయి, అంటే సేమ్ మన హోటల్లో రవ్వ దోశ ఇస్తారు కదా. అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే బొంబాయి రవ్వతో చేస్తారా ఇడ్లీ రవ్వతో చేస్తారా అనేది డౌట్. ఇంకా నేనేంటంటే ఇడ్లీ రవ్వ ఉంది కదా, ఇడ్లీ రవ్వ అయితే ఇడ్లీలు కూడా పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇడ్లీ రవ్వతో ప్రిపేర్ చేసిన. దోశలు అయితే మంచిగా వచ్చినాయి. ఇంకా చట్నీ ఉండే, ఇంకా మా చట్నీతో తినేసినాము. ఇంకా మార్నింగ్ ఎంత హడావిడి అంటే కూరకి అలసందకాయ దించుకుంటూ అటు దోశలు వేసుకుంటూ అటు సైడ్ టీ జావా పాలు వేడి చేస్తూ ఇన్ని పనులు. ఒక 2-3 అవర్స్ ఖచ్చితంగా నేను కిచెన్లో నిలబడి ఉంటా పని అయిపోయాక. మళ్ళీ ఇవన్నీ ఎప్పుడెప్పుడు తిన్న తర్వాత ఎమ్మడెమ్మడే గిన్నెలు వేసుకుంటా. ఇక ఈ లోపల నాకు 9:30 అయిపోతుంది. 9:30కి ఇంకా నేను మళ్ళీ ఫ్రెష్ అయ్యి బాక్స్ ఇట్లా అన్నీ పెట్టుకొని ఇంకా వెళ్ళిపోవడమే అన్నట్టు. నా వీడియోని కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇంకా నా బ్లాగ్స్లో డైలీ రొటీనే ఉంటుంది, అంటే ఇంట్లో పని చేసుకోవడము, డ్యూటీకి వెళ్ళడం రావడము. ఇంకోటి మేము ఈ మధ్య రీసెంట్గా ఒకటి ఏం స్టార్ట్ చేసినామంటే సండే రోజు నాన్ వెజ్ తినొద్దు అని చెప్పేసి. ఎందుకంటే మాకు